ఇంట్లోకి రాగానే టెన్షన్ మొదలవుతుందా? వాస్తుశాస్త్ర నిపుణులు ఏమి చెబుతున్నారు? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఇల్లు ప్రశాంతతను ఇచ్చే ఒక అందమైన ప్రదేశం. మనం బయట ఎంతసేపు గడిపినా మన ఇంటికి వచ్చే వరకు రిలాక్స్ గా అనిపించదు. ఇంట్లోకి ఒక్కసారి అడుగు పెట్టగానే ఆ అలసట మొత్తం మాయమవుతుంది. అయితే ఒక్కోసారి ఇంట్లోకి రాగానే తెలియని భయం వచ్చేస్తుంది. ఇది ఎందుకు? వాస్తు దోషమా, లేక ఇంట్లో నెగటివ్ ఎనర్జీ వల్లనా అని ఎప్పుడైనా ఆలోచించారా? కొంతమంది ఇంట్లోకి రాగానే విపరీతమైన ఒత్తిడి ఫీల్ అవుతారు. మీకు కూడా ఇలాగే జరుగుతుంటే అది ఇంటి వాస్తు దోషాల వల్ల కావచ్చు. దీని గురించి వాస్తుశాస్త్ర నిపుణులు ఏమి చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం. చీకటి. ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు చీకటిగా ఉంటే ఒక రకమైన ప్రతికూలత ఉన్నట్టే. ఈ సందర్భంలో వ్యక్తికి ఇంట్లో ఉండాలనిపించదు. వెంటనే ఇల్లు వదిలి బయటకు వెళ్లి పోవాలనిపిస్తాది. అదొక విచిత్రమైన టెన్షన్. అంతేకాకుండా ఇంటి ప్రవేశ గోడలు తడిగా ఉన్నా, గోడల్లో పగుళ్లు ఉన్నా ఇలాగే అనిపిస్తూ ఉంటుంది. మెట్లు. ఇంటి ముందు మెట్లు ఉంటాయి. తలుపులు తెరిచినప్పుడు మొదట కనిపించేది మెట్లు. ఇది ఒక రకమైన ప్రతికూల శక్తిని సృష్టిస్తుంది. అందుకే ఇంటికి రాగానే కంగారుగా ఉంటుంది. అలా అయితే మీరు మొదట మెట్ల అడ్డంకిని తొలగించాలి. దానివల్ల మీరు ఇంటి నుండి బయటకు వెళ్లేటప్పుడు దృష్టి పడదు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.